25th జనవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ వాటర్స్ డేని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. సో 25th జనవరిని ఎందుకు నిర్వహించుకుంటున్నామంటే దానికి గల కారణము ఈ రోజున అంటే జనవరి 25న 1950లో భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మరి ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అంటే మొట్టమొదటిసారిగా ఈ యొక్క నేషనల్ ఓటర్స్ డేని మనం ఎప్పుడు నిర్వహించుకున్నాము అంటే 2011 నుంచి మొట్టమొదటిసారిగా మన యొక్క దినోత్సవం జరుపుతూ ఉంటాం. సో ఈ రోజున పురస్కరించుకొని భారతదేశంలో ఉన్నటువంటి ఆ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారికి సన్మానించడము, అదేవిధంగా ఈ ఓటర్స్ అంటే ఓటు వేయాలనేటువంటి హక్కు ఏదైతే ఉందో ప్రజలందరికీ తెలిసే విధంగా ఓటు వేయటం అనేటువంటిది ఒక బాధ్యత అనేటువంటిది ప్రజలకు తెలిసే విధంగా ప్రభుత్వాలు యొక్క అవేర్నెస్ క్యాంపులను ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా రాష్ట్రాల యొక్క సహకారంతో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇక దానితో పాటు మనం చూసుకున్నట్లయితే ఈ దినోత్సవానికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకుందాం. సో గతంలో ఈ దినోత్సవానికి సంబంధించి అంటే గతంలో ఓటు వేయడానికి కనీస వయసు 21గా ఉండేది. అంటే 1951-52 ఎలక్షన్ టైంలో కూడా ఓటు వేయాలంటే కనీసం 21 సంవత్సరాలు ఉండాల్సి ఉండేది. సో దానిని 61వ రాజ్యాంగ సవరణ చేసి 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1988వ సంవత్సరంలో ఓటు యొక్క కనీస వయసు 18 సంవత్సరాలుగా మార్పు చేయడం జరిగింది. సో 1988 నుంచి కూడా ఓటు వేయడానికి కనీస వయసు అనేటువంటిది 18 సంవత్సరాలుగానే ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఫండమెంటల్ రైట్స్ కానీ లేదంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 324 అనుసరించి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని పొందేటువంటి వెసులుబాటును భారత రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరునికి కూడా ఇవ్వడం జరిగింది.